హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశికి నేను తిరుపతి వెళ్ళాను. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు నాతో పాటు మా ఆయన, మా నాన్నగారు, మా తమ్ముడు, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా నాతో రాలేదు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళలో ఒక్కరు కూడా లేకుండా నేను బయటికి వెళ్ళడము. సో అందుకే అంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఈసారి తిరుపతికి నేను మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళాను. మొత్తం ఒక 6 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి లేడీస్ ట్రిప్, అలానే ఇదొక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. సో ఇలా ఎందుకన్నాను ఏంటి అనేది నా అప్కమింగ్ వ్లాగ్స్లోనైతే చెప్తాను. ఇంతకీ మేము ఎలా వెళ్ళాము, ట్రైన్ టికెట్స్ అవి ముందుగా ఎప్పుడు బుక్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వ్లాగ్లోనైతే షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము ఈ ట్రైన్ టికెట్స్ 3 months ముందే బుక్ చేసుకున్నాము. సో చాలా మందికి మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే ఏకాదశి ఎప్పుడు అనేది మనకి 3 months ముందుగా ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. సో టీటీడీ యాప్లోని మనకి సెప్టెంబర్లోనే అప్డేట్ చేస్తారు ఏకాదశి ఏ డేట్న వస్తుందని చెప్పి. సో అది మనం చూసుకొని మన టికెట్స్ని రిజర్వేషన్ అయితే చేయించేసుకోవచ్చు. సో మేము యాప్లో చెక్ చేసుకొని అండ్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళని కనుక్కున్నాము. అంటే ఏ టైంలో వాళ్ళు టోకెన్స్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మేమైతే టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాము. సో వాళ్ళు ఏమన్నారంటే రేపు ఏకాదశి అనగా ముందు రోజు టోకెన్స్ అయితే ఇస్తారు అని చెప్పారు. సో అలా చూసుకుంటే మేము 8th ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే వైజాగ్లోని మేము 8th స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మేము 9th మార్నింగ్కి తిరుపతి చేరుకుంటాము. సో అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ అలాగే రిటర్న్ టికెట్స్ మేము మళ్ళీ వెంటనే 10th అయితే మేము రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదు. ఎందుకంటే 10th టోకెన్స్ దొరుకుతాయో దొరకవో అనేది డౌట్ కాబట్టి 11th నైట్కి మేము మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. వెంటనే పెట్టేసుకుంటే ఇప్పుడు నార్మల్ టైంలో అనుకోండి మనకి టోకెన్స్ దొరుకుతాయి, మనకి ఇంత పీరియడ్ ఆఫ్ టైంలోనే దర్శనం అయిపోతుంది, ఇవన్నీ మనం ముందుగా చెప్పేయచ్చు. కానీ ఇలా ఏకాదశి టైంలోని ఇలాంటప్పుడు కొన్ని స్పెషల్ దర్శనాలప్పుడు మనం పర్టికులర్గా టైం చెప్పలేమన్నమాట. సో 1-2 రోజులు మనం అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడమే బెస్ట్. సో అందుకని చెప్పేసి మేము 10th మళ్ళీ వెంటనే మేము రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకోలేదు, 11th నైట్ బుక్ చేసుకున్నాము. ఇది మా యాక్చువల్ ప్లాన్ అనమాట. కానీ డిసెంబర్ ఎండింగ్లోని ఇన్స్టాలోని యూట్యూబ్లోని కొన్ని రీల్స్ వచ్చాయి. ఏంటనంటే 8th టోకెన్స్ ఇష్యూ చేస్తారు అని చెప్పేసి. అలా అని ప్రతి రీల్ని మనం నమ్మేయాలి, దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి అని లేదు. కానీ మేము ఎందుకు నమ్మాము అని అంటే పర్టికులర్గా కొన్ని పేజెస్ ఉంటాయి కదా, సో తిరుపతి అప్డేట్స్ అన్నీ ఇచ్చే పేజెస్. సో వాళ్ళే అప్డేట్ చేశారనమాట. లైక్ 8th మేము టోకెన్స్ ఇష్యూ చేస్తారు టీటీడీ వాళ్ళు అని చెప్పేసి. ఇంకా 8th టోకెన్స్ ఇస్తారు అని అంటే మేము వెళ్ళే టైంకి మ్యాక్సిమం టోకెన్స్ అయిపోవచ్చు అని చెప్పేసి 8th ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసేసాము. 7th బుక్ చేసుకున్నాం అనమాట. 7th కూడా మేము చాలా ట్రై చేసాము. అసలు మ్యాక్సిమం ట్రైన్స్ ఏవి కూడా అవైలబుల్లో లేవు. అంటే ఫెస్టివల్ సీజన్ కదా, సో ముందుగానే అందరూ బుక్ చేసేసుకొని ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి పూరి తిరుపతి 3rd AC టికెట్స్ అయితే దొరికాయి. అది మొత్తం కూడా డే జర్నీయే, కానీ మాకు ఆప్షన్ లాగా ఇంకా అదే బుక్ చేసుకున్నాము. 7th ఎర్లీ మార్నింగ్ 2:30కి ట్రైన్ ఎక్కితే మళ్ళీ నైట్ 9:30కో 10కో దిగాము తిరుపతిలోని. సో ఒక డే అంతా కూడా మాకు ట్రైన్ లోనే గడిచిపోయింది. ఇలా మా తిరుపతి ప్రయాణం అయితే మొదలైంది. ఇంకా ఆ రోజంతా ట్రైన్ లోనే ఉంటాం కాబట్టి సో ఆ 3 పూటలకి సరిపడా ఫుడ్ ని మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము. ఇంతకీ మేము ఎవరెవరం వెళ్ళామో చెప్పలేదు కదా. సో మా అత్తయ్య, మా ఆడపడుచు, తిను మా పెద్ద మావయ్య గారు వాళ్ళ అమ్మాయి, అంటే మా పెద్ద ఆడపడుచు, అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంక ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్ చేస్తున్నాము. సో వీడియోలో చూసారు కదా, మా అత్తయ్య వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకున్నారు, ఇంటి దగ్గర నుంచి తెచ్చారు మా అత్తయ్య. సో అందరూ మధ్యలో మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత గోరింటాకు పెట్టుకున్నారు అనమాట. ట్రైన్ జర్నీలో మనకి బోర్ కొట్టకుండా ఉండాలి అని అంటే మెయిన్ గేమ్సే. ఏదో ఒకటి మనం ఆడుతూ ఉండాలి. అంటే లూడో కానీ కార్డ్స్ కానీ ఇలా ఏదో గేమ్ ఆడుతుంటే టైం తెలియకుండా ఉంటుంది. సో అలాగే మేము కొంచెంసేపు గేమ్స్ ఆడుకున్నాము. అలాగే కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని కొంచెంసేపు పడుకొని అలాగా నైట్ అయితే అయిపోయింది. సో నైట్ 9:30, 10కి అలాగా తిరుపతి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకెక్కడి నుంచి మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్ స్టార్ట్ అయిందనమాట. ట్రైన్ దిగినప్పటి నుంచే మాకు స్టార్ట్ అయిపోయింది. మేము ట్రైన్ దిగిన వెంటనే డైరెక్ట్గా విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోయాము. సో ఆ రోజు నైట్ మేము విష్ణు నివాసంలోనే ఉందామని అయితే అనుకున్నాం అనమాట ముందుగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది జనాలు అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది 8th టోకెన్స్ ఇచ్చేస్తారు ఏకాదశికి అని చెప్పి స్టార్ట్ చేశారు. 8th ఇచ్చేస్తారు అంటున్నారు ఏంటి అని అయితే మేము కూడా కొంచెంసేపు ఆలోచించుకున్నాము. అంటే రైల్వే స్టేషన్కి విష్ణు నివాసం దగ్గర కదా, సో వచ్చిన జనాలందరూ మ్యాక్సిమం క్రౌడ్ అంతా ఇక్కడే ఉంటారు. సో మిగిలిన ప్లేసెస్ దగ్గర మనకి క్రౌడ్ తగ్గే ఛాన్స్ ఉంది కదా అని అయితే ఆలోచించాం. కానీ మనలాగే అందరూ ఆలోచిస్తారు కదా. సో ఇంకెందుకు ఎలాగో ఇక్కడికి వచ్చేసాం కదా, ఇంక ఈరోజు ఇక్కడే ఉండిపోదాము నైట్కి.
అండ్ టోకెన్స్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. చూద్దాము రేపు మార్నింగ్ ఎలా వీలుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ అని అయితే అనుకున్నాం అనమాట. సో ఆ రోజు నైట్కి విష్ణు నివాసంలోనే మేము స్టే చేసాము. రూమ్స్ కోసం ట్రై చేసాము కానీ రూమ్స్ అయితే అవైలబుల్లో లేవు అని చెప్పారు. సో రూమ్స్ మాక్సిమం కూడా ఆన్లైన్లోనే బుకింగ్ అయిపోయిందంట. ఆఫ్లైన్ రూమ్ బుకింగ్స్ ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. నెక్స్ట్ డే 6కి వాళ్ళు ఓపెన్ చేస్తారంటే ముందు రోజు నైట్ నుంచి జనాలు అయితే లైన్ కట్టేశారు. సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మేము కూడా లైన్లోనే ఉన్నాము. సో టాస్క్ నెంబర్ 1 నిద్ర లేకపోయినా పర్లేదు, రూమ్ అయితే మాత్రం సంపాదించాలి. ఇంక ఇక్కడ లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసి రూమ్ కోసం లైన్ కాస్తున్నాము. ఇంకొక పక్క టోకెన్స్ కి లైన్ లో పంపించేస్తున్నాడేమో అని చెప్పేసి మధ్య మధ్యలో వచ్చి చెకింగ్ కూడా చేసుకున్నాము. ఇంకా చాలా డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ ట్రావెలింగ్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ లోని రూమ్స్, టోకెన్స్ అండ్ దర్శనం ఎలా అయింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్.